దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 165. గౌతమ్తో కలిసి రాజశేఖర్ ఇంటికి వచ్చిన తాన్య. అసలు తాన్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది తెలియాలి అంటే కథలోకి వెళ్ళాల్సిందే. కొత్తగా వీడియో ఓపెన్ చేసిన వారికి మహర్షి ఫస్ట్ ఎపిసోడ్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. తాన్య ఫుట్పాత్ మీద ఉన్న అభాగ్యులకి భోజనాలు పెట్టి తిరిగి వస్తుండగా తాగిన మైకంలో గౌతమ్ కోపంగా తన దారికి అడ్డుపడతాడు. గౌతమ్ని అలా చూసి ఆశ్చర్యపోతుంది. అసలు ఎప్పుడూ కూడా గౌతమ్ తాగటం తను చూడలేదు. ఫస్ట్ టైం గౌతమ్ని అలా చూస్తూ ఒకంత షాక్ అవుతుంది. గౌతమ్ తాగిన మైకంలో ఎర్రబడిన కళ్ళతో తన వైపు రౌద్రంగా చూస్తూ, నా స్నేహితురాలు జీవితాన్ని నాశనం చేసి ఏదో పెద్ద ఉత్తమురాలిగా ఈ అభాగ్యులకి భోజనం పెడుతున్నావా అని అడుగుతాడు. నువ్వు బాగా తాగి ఉన్నావు గౌతమ్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పి తాన్య వెళ్ళబోతుండగా తన చెయ్యి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. దాంతో తాన్య వచ్చి గౌతమ్ ఛాతి మీద పడుతుంది. నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి అని కోపంగా తన రెండు బుగ్గలు పట్టుకొని నొక్కుతూ అడుగుతుంటాడు. ఏంటి గౌతమ్ ఇలా ప్రవర్తిస్తున్నావు, వదులు అని తాన్య అంటూ ఉండగా గౌతమ్ ఒక చెయ్యి తన నడుము చుట్టూ వేసి బంధించి, నాకు సమాధానం చెప్పకపోతే నిన్ను వదలను, ఎందుకు నా స్నేహితురాల్ని ఆ దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేశావు అని అడుగుతాడు. మా బావ గురించి మాటలు మర్యాదగా రానివు గౌతమ్ అని అంటుంది. ఏంటే మీ బావకిచ్చే మర్యాద, అలాంటి వ్యక్తికి మర్యాద కూడా ఇస్తారా? అసలు ఎందుకు అవంతిని ఆ మహర్షికిచ్చి పెళ్లి చేశావో అది చెప్పు అని రెట్టించి అడుగుతాడు. మా బావ నీకు శత్రువైనంత మాత్రాన మా బావగారిని అంత తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మా అక్కకు తగ్గిన భర్త మా బావగారే, అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను అని అంటుంది. కాదు కాదు అంటూ గట్టిగా అరిచి, నీ బావ నా స్నేహితురాలికి తగ్గిన భర్త కాదు, అతను అసలు మంచివాడు కాదు, అతను మంచివాడు కాదని నీకు తెలిసి కూడా నా స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేశావు అని అంటాడు. ప్లీజ్ గౌతమ్, మామూలు టైంలోనే నేను నీతో ఈ విషయం గురించి వాదించలేను. ఇప్పుడు ఇంకా డ్రింక్ చేసి ఉన్నావు, ఇప్పుడు అసలే వాదించలేను, నన్ను వదిలే అని అంటుంది. వదిలేస్తాను, కానీ దీనికి సమాధానం చెప్పు. ఆ ప్రమోద్కి భోజనం తినిపిస్తున్నావు, వాడు నీకు అంతగా నచ్చాడా అని అడుగుతాడు కసిగా చూస్తూ. ఏం, నీకు వర్ష నచ్చినప్పుడు నాకు ప్రమోద్ నచ్చటంలో తప్పేముంది అని అడుగుతుంది. ఏయ్, వర్షాన్ని నేను నచ్చి చేసుకోవడం లేదు, నీ మీద ప్రతీకారం కోసం నిన్ను వదిలేసి తనను చేసుకుంటున్నాను అని ఉన్న విషయాన్ని చెప్పాడు. అయితే నేను కూడా అలాగే అనుకో, నీ మీద ప్రతీకారం కోసమే ప్రమోద్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటుంది. అప్పటికే గౌతమ్ కళ్ళు మత్తుతో వాలిపోతూ, నేనేం తప్పు చేశానని నా మీద ప్రతీకారం తీర్చుకోవాలి? అబద్ధాలు చెప్పి నా జీవితంలోకి వచ్చింది నువ్వు, నన్ను మోసం చేసింది నువ్వు, యు ఆర్ చీటర్. నువ్వు చీట్ చేసి నా మీద ప్రతీకారం అంటావేంటి అని అడుగుతూ మత్తులో తన ఎద మీద వాలిపోయి కళ్ళు మూసుకుంటాడు. తాన్య గౌతమ్ని పడకుండా గట్టిగా పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర రాజశేఖర్ గారు గౌతమ్ కోసం ఎదురు చూస్తూ, వీడేంటి ఇంకా రాలేదు అని అనుకుంటాడు. సుచరిత, వర్ష, మిథున కూడా గౌతమ్ ఇంకా రాకపోయేసరికి కంగారుగా ఎదురు చూస్తుంటారు. ఆ తాన్య ప్రమోద్ కలిసి చేసిన బాగోతానికి బావకి కోపం వచ్చి నాకంటే ముందే హోటల్ నుంచి బయటికి వచ్చాడు మావయ్య,
నా గురించి పట్టించుకోకుండానే కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఇంటికే వస్తున్నాడేమో అనుకున్నాను అంటుంది వర్ష. ఛ! ఆ తాన్య అన్నయ్యని మోసం చేసింది కాకుండా ఇంకా ఎందుకు ఇలా ప్రమోద్తో కలిసి అన్నయ్యని ఇంకా ఇరిటేట్ చేస్తుంది అంటూ మిథున కోపగించుకుంటుంది. అసలు మీరు హోటల్కి వెళ్ళినట్టు ఆ తాన్యకి ఎలా తెలుసు అని అడుగుతుంది సుచరిత. వర్ష ఏం చెప్తుందా అని రాజశేఖర్ గారు వర్ష వైపు కోపంగా చూస్తుంటాడు. అది అత్తా, నేనే నా నోరు ఊరుకోకుండా హోటల్కి వెళ్తున్నాను అని తాన్యాకి చెప్పాను అని భయపడుతూ చెప్తుంది. బుద్ధుండాలి వర్ష నీకైనా. కాబోయే భర్తతో బయటికి వెళ్తూ గౌతమ్ని ప్రేమించిన అమ్మాయికి చెప్పడం అవసరమా అని వర్షాన్ని తిడుతుంది సుచరిత. తను అలా చేస్తుందని నేను ఊహించలేదు అత్తా అని అంటుంది. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేయి నాన్నా అని మిథున కంగారుగా చెప్తుంది. ఇప్పటికే చాలాసార్లు చేశాను మిథున, ఎన్నిసార్లు చేసినా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని రాజశేఖర్ గారు అంటూ ఉండగా ఇంటి ముందుకి కారు వచ్చిన సౌండ్ వినపడుతుంది. అదిగో కారు సౌండ్ వినిపిస్తుంది కదా, గౌతమ్ వచ్చి ఉంటాడులే, ఇక కంగారు పడకండి అంటాడు రాజశేఖర్. అమ్మయ్య అని అనుకుంటారు అందరూ. అలా అందరూ రిలాక్స్ అవుతూ ఉండగానే తాన్య మత్తులో ఉండిపోయిన గౌతమ్ని పట్టుకొని లోపలికి తీసుకుని వస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి రాజశేఖర్తో సహా అందరూ నిర్ఘాంతపోతుంటారు. ప్రేమలో నేను నిండా ఓడిపోయాను అంటూ గౌతమ్ మత్తులో తాన్య భుజం మీద వాలిపై కలవరిస్తూ ఉంటాడు. అమ్మ తాన్య, ఏంటిదంతా అని అడుగుతాడు రాజశేఖర్ గారు. మీ అబ్బాయి తాగి రోడ్డు మీద కనిపించి మత్తులో డ్రైవింగ్ చేయలేని పొజిషన్లో ఉంటే నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చాను అంటుంది తాన్య. ఎప్పుడూ లేనిది గౌతమ్ తాగటం విని రాజశేఖర్ గారు సుచరిత ఆశ్చర్యపోతుంటారు. ఇవాళ నీ కారణంగానే నా కొడుకు తాగాడు, ఆ విషయమైనా నీకు అర్థమవుతుందా తాన్య అని అడుగుతుంది సుచరిత తన వైపు కోపంగా చూస్తూ. ఆగు సుచరిత, నోరు పారేసుకోవద్దు. ఇంకా తాన్య గౌతమ్ని ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషపడు అని భార్య మీద కాస్త సీరియస్ అవుతాడు రాజశేఖర్. సుచరిత అన్న మాటలకి తాన్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా తాన్య భుజం మీదే వాలిపై ఉన్న గౌతమ్ని చూసి వర్ష కోపంగా దగ్గరికొచ్చి తన దగ్గర నుంచి గౌతమ్ని గుంజి బావా అని పిలుస్తుంది. కానీ గౌతమ్ స్పృహలోకి వచ్చి వాళ్ళని గమనించే పరిస్థితిలో లేడు. రా బావా అంటూ వర్ష గౌతమ్ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంటుంది. తాన్య పైకి వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండగానే, అమ్మ తాన్య, గౌతమ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అంటాడు రాజశేఖర్. థ్యాంక్ యూ ఏమొద్దు సార్ అని చెప్పి తాన్య వెళ్ళబోతుంటే, ఒక్కదానివి ఎలా వెళ్తావమ్మా అని అడుగుతాడు రాజశేఖర్ గారు. మా బావగారికి ఫోన్ చేశాను, ఆన్ ది వే అని అంటుంది. అలా అంటూ ఉండగానే మహర్షి కారు వచ్చి ఆగుతుంది. మా బావగారు వచ్చారు అని చెప్పి తాన్య బయటికి వెళ్ళిపోతుంది. మహర్షి వచ్చాడు అనగానే అందరూ కోపంగా చూస్తుంటారు. మహర్షి కారు దిగి తాన్య కోసం చూస్తూ ఉండగా తాన్య బయటికి వస్తుంటుంది. తాన్య కాస్త వెనుకగా రాజశేఖర్, సుచరిత, మిథున కూడా బయటకు వస్తారు. మహర్షి ఆ ముగ్గురిని చూడటం, ఆ ముగ్గురు మహర్షిని కోపంగా చూడటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తాన్య దగ్గరికి వస్తుంటే, గౌతమ్ ఎలా ఉన్నాడు తాన్య అని అడుగుతాడు. ఓవర్గా డ్రింక్ చేశాడు బావా, అసలు స్పృహలో లేడు, అందుకే గౌతమ్ని నేను తీసుకురావాల్సి వచ్చింది అని చెప్తుంది. అలాగా అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిథునాన్ని చూసి మహర్షి కొంచెం దగ్గరగా వచ్చి, ఆరోగ్యం ఎలా ఉంది మిథున అని అడుగుతాడు. మిథున సమాధానం చెప్పకుండా కోపంగా మొహం తిప్పుకుంది. నువ్వు దూరమయ్యేసరికి వెంకట్ చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాడు. పెళ్ళైన ఆడపిల్లవి ఇలా భర్తకి దూరంగా ఉండటం మీ ఇద్దరికీ మంచిది కాదు. వెంకట్ ప్రేమని అర్థం చేసుకొని అతనికి దగ్గరవు మిథున అని అంటాడు.
ఆల్రెడీ నా నిర్ణయాన్ని చెప్పాను. నువ్వు వాళ్ళకి దూరమైతే నేను వెంకట్‌కి దగ్గరవుతాను. అప్పటి వరకు వెంకట్‌తో నేను కలిసి ఉండే ప్రసక్తే లేదు అని అంటుంది మిథున ఏమాత్రం తగ్గకుండా. ఏ బంధానైనా తెగే వరకు తెంపుకుంటే మంచిది కాదు మిథున. ఇప్పటికే వెంకట్ నీ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా వెంకట్ మనసుతో ఆడుకోవాలని చూస్తే వెంకట్ నీకు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం కూడా ఉంది. అది ఆలోచించుకొని నీ నిర్ణయం మార్చుకుంటే మంచిది అని కాస్త సీరియస్గానే చెప్తాడు మహర్షి. మహర్షి మాటలకు మిథున మనసులో చిన్న కంగారు ఏర్పడుతుంది. వెంకట్ విషయంలో సుచరిత కూడా కాస్త సానుకూలంగా ఉంటుంది కాబట్టి తను కూడా ఆలోచనలో పడుతుంది. కానీ రాజశేఖర్ మాత్రం మహర్షి వైపు కోపంగా చూస్తుంటాడు. నన్ను కోపంగా చూడటం కాదు రాజశేఖర్ గారు. మిథున ఇలాగే పుట్టింట్లో ఉంటే మాత్రం వెంకట్ మనసు పూర్తిగా విరిగిపోయే ఛాన్స్ ఉంది. అలా జరిగితే ఇక మీ అమ్మాయి జీవితాంతం పుట్టింట్లోనే ఉండే పరిస్థితి వస్తుంది. అది చూసుకోండి అని చెప్తాడు మహర్షి. దాంతో రాజశేఖర్ కూడా ఆలోచనలో పడతాడు. మహర్షి తండ్రిని కోపంగా చూస్తూనే అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న తాన్య దగ్గరికి వచ్చి, ఇంటి దగ్గర మీ అక్క కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది, పదా తాన్య అని చెప్పి తనని తీసుకొని మహర్షి వెళ్ళిపోతాడు. ఆ కారు వెళ్ళిపోగానే పద సుచరిత, పద మిథున అని చెప్పి భార్య కూతుర్ని తీసుకొని రాజశేఖర్ లోపలికి వెళ్ళిపోతాడు. అదంతా టెర్రస్ మీద ఉండి చూస్తున్న వర్ష ఆలోచిస్తూ, సో మిథునాన్ని వెంకట్ని కలపాలని ఆ మహర్షి చూస్తున్నాడన్నమాట. కానీ నేను ఉండగా ఇక వాళ్ళిద్దరినీ ఎలా కలవనిస్తాను అని అనుకుంటుంది. మహర్షి తాన్యాని తీసుకొని కార్లో వెళ్తూ, గౌతమ్ ఏమంటున్నాడు తాన్య అని అడుగుతాడు. ప్రమోద్తో నాటకం ఆడుతూ నేను తప్పు చేస్తున్నాను బావగారు. ఇకపై ఆ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఎంత సమర్థించుకున్నా ఇవాళ గౌతమ్ డ్రింక్ చేయటానికి నేనే కారణం. ఇంకొకసారి అలా జరగకూడదు అని అంటుంది. నువ్వన్నది నిజమేనమ్మా. గౌతమ్ ఉన్న బాధలో అతని ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు మహర్షి డ్రైవ్ చేస్తూ. ఇక్కడ రాజశేఖర్ గారు కూడా తాగి మత్తులో పడుకున్న కొడుకును చూసి ఆలోచిస్తూ, సారీ నాన్న, తాన్య మరొకరితో ఉంటేనన్నా నీ మనసు మార్చుకుంటావేమోనని ఏదో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నువ్వు ఇంతగా బాధపడి డ్రింక్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నీ నిర్ణయం ఎలా మార్చాలో తెలియడం లేదురా. మరోపక్క రోజులు గడిచి పెళ్లి ముహూర్తం కూడా దగ్గరికి వస్తుంది అని అనుకొని బాధపడుతుంటాడు. గౌతమ్ డ్రింక్ చేయటం గురించి తాన్య చెప్పింది విని అవంతి కూడా స్నేహితుడి గురించి బాధపడుతూ ఉంటుంది. సారీ అక్క, ఇక మీద నీ స్నేహితుణ్ణి నేనిలా బాధ పెట్టంలే అని చెప్పేసి తాన్య తన రూంలోకి వెళ్ళిపోయింది. ఏమైనా ఇవాళ తాన్య అలా చేయకుండా ఉండాల్సింది మహర్షి గారు అంటుంది అవంతి బాధపడుతూ. గౌతమ్ బాధపడుతుందే చూస్తున్నావు, కానీ గౌతమ్ వర్ష వల్ల తాన్య ఎంత బాధపడుతుందనేది నీకు తెలియడం లేదా అవంతి అని అడుగుతాడు మహర్షి. అది కూడా తెలుస్తుంది, కానీ ఎవరిని తప్పు పట్టలేకపోతున్నాను అంటుంది అవంతి. నీ బాధ నాకు అర్థమవుతుంది, బట్ ట్రస్ట్ మీ, గౌతమ్ తాన్యాల జీవితం బాగుంటుంది అని భార్యని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్తాడు. తాన్య రూమ్లోకి వచ్చి నిద్రపోతున్న తల్లి పక్కన పడుకొని గౌతమ్ డ్రింక్ చేయటం తట్టుకోలేక కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం గౌతమ్ తాన్య ఇంటికి తీసుకువచ్చింది అని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుసుకొని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు. అసలు స్పృహ తెలియకుండా అలా తాగటం ఏంటి గౌతమ్ అంటుంది సుచరిత కొడుకు మీద కోపడుతూ. సారీ అమ్మా, ఇక ఎప్పుడు తాగను అని చెప్పేసి బాధగా అతని రూంలోకి వెళ్ళిపోతాడు. కొడుకు విషయంలో రాజశేఖర్ బాధపడుతుంటే ఇక మిగతా అందరూ పెళ్లి పనుల్లో ఉంటారు. గౌతమ్కి దగ్గర కావాలని వర్ష ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది, కానీ తన ప్రయత్నాలు విఫలం కావడమే తప్ప
సఫలం కావడం లేదు. అదే విషయాన్ని తండ్రికి బాధగా చెప్పుకుంటుంది వర్ష. ముందు పెళ్ళైతే గౌతమ్ నీ దారిలోకి వస్తాడులేమ్మా, నువ్వు బాధపడకు అని కూతురికి ధైర్యం చెప్తాడు దామోదర్. ఇక వెంకట్ మిథున కూడా రోజు ఒకరికొకరు తలుచుకుంటూ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఇలా రోజులు గడిచి పెళ్లి ముహూర్తం రోజు రాజశేఖర్ గారి ఇంట్లో బ్యాండ్ మేళాలు వినిపిస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.